స్టాక్ మార్కెట్ ఉత్థాన పతనాల చదరంగపు ఆట. ఎప్పుడు ఎగిసిపడుతుందో, ఎప్పుడు పాతాళానికి జారి పడుతుందో తెలియని ఒక కైలాసం ఆట. అప్రమత్తంగా లేకపోతే అంతే సంగతులు. అయితే ఈ స్టాక్ మార్కెట్కు సైబర్ దొంగల బెడద తీవ్రంగా మారింది. తాజాగా ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో, ఆన్లైన్ టిప్పుల పేరుతో జరుగుతున్న మోసాలు అంతా ఇంత కాదు. అసలు ఈ మోసాల నుంచి ఏ విధంగా తమను తాము కాపాడుకోవాలి, ఏ విధంగా ఖాతాదారులకు రక్షణ కల్పిస్తారు, ప్రభుత్వ పరంగా ఎలాంటి రక్షణ కలుగుతుంది, లేదా ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి ఈ ఖాతాదారులు కానీ పెట్టుబడిదారులు కానీ అనే విషయాలను మనం సెబీ రిజిస్టర్డ్ అనలిస్టు, రీసెర్చ్ అనలిస్టు బ్రహ్మచారి గారిని అడిగి తెలుసుకుందాం. వారు మన స్టూడియోకి వచ్చారు. నమస్కారం సార్. ఇప్పుడు స్టాక్ మార్కెట్ అంటే ఒక షాక్ మార్కెట్గా మారిపోతుంది. అప్పుడప్పుడు ఏ విధంగా పెట్టుబడి పెట్టాలి, ఏ విధంగా లాభాలు సమకూర్చుకోవాలి. లాభాల కోసం వస్తే మొత్తమే జోబు గుల్లయ్యే పరిస్థితి ఏర్పడేది, ఇల్లు గుల్లయ్యే పరిస్థితి ఏర్పడేది. స్టాక్ మార్కెట్లో పెట్టి నష్టపోయిన వాళ్ళు, లాభపడే వాళ్ళు తక్కువైతే నష్టపడే వాళ్ళు కూడా అంతే విధంగా ఉన్నారు. అయితే రీసెంట్గా అతి తెలివిపరులు, మేధావులు కూడా ఈ సైబర్ వలలో చిక్కుకొని నష్టపోతున్నారు. దానికి తాజా ఉదాహరణ మన సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ కుటుంబం. ఇటు ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఈ సైబర్ నేరగాళ్ళు అంత మహామావులనే బురిడి కొట్టించగలుగుతున్నారంటే ఏ విధంగా సామాన్యుడికి రక్షణ కల్పిస్తారు? రక్షణ కల్పించడానికి చర్యలేమని, అసలు వీళ్ళు మోసపోవడానికి ప్రధాన కారణం మీరు అనాలిసిస్ ఏం చేయగలరు? సరిగ్గా నెల రోజుల క్రితము ఇది మనకి లేటెస్ట్గా లాస్ట్ వీకెండ్లో వచ్చిన ఇది నిర్మల గారు దాదాపు 2,58,00,000 నష్టపోయారు. దానికంటే ముందు సరిగ్గా నెల రోజుల క్రితము పంజాబ్లో రిటైర్డ్ ఐజీ ఒకతను 8 కోట్ల రూపాయలు నష్టపోయాడు. ద సేమ్ ప్రాసెస్ అంతా అది ఒకటి, కాకపోతే వేరు సైబర్ నేరగాళ్ళు అనుకున్నాము. కాకపోతే అది కూడా సైబర్ అంటే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో బురిడి కొట్టించిన వ్యవహారమే. అతను సూసైడ్ అటెంప్ట్ చేశాడు. 8 కోట్లు ఒక రిటైర్డ్ ఆఫీసర్కి అంటే చాలా పెద్ద అమౌంట్. పంజాబ్లో ఐజీ, రిటైర్డ్ ఐజీకి సంబంధించి. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే వాళ్ళు మోసం చేయడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు, కాకపోతే మోసపోకుండా ఉండడానికి కూడా నువ్వు ఒక క్రాస్ చెక్ మెకానిజం ఉండాలి. మీరు అన్నట్టుగా అతి తెలివి పరులు వీళ్ళందరూ కూడా ఎలా మోసపోతున్నారంటే వాళ్ళకి చిన్న చిన్న వాళ్ళంటే పెద్ద డబ్బులేం రావు, మా అయితే వేలలో లక్షల్లోనే వస్తాయి. వాళ్ళకి మోసగాళ్ళు ఎప్పుడు కూడా పెద్ద అమౌంట్స్ కోసం చూస్తుంటారు. సో పెద్ద అమౌంట్స్ ఎవరి దగ్గర ఉంటే పెద్దవాళ్ళ దగ్గరే ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు చెప్పిన లాభాలు అనేది ఎంతైతే ఉన్నాయో అసాధ్యమైన లాభాలు అవి. 6 వారాల్లో 200% రిటర్న్ ఇస్తామని లేటెస్ట్గా వాళ్ళు చెప్పింది అది. రెండవది ఏంటంటే వాళ్ళు క్యూఐబి ట్రేడింగ్ అన్నారు. క్యూఐబి ట్రేడింగ్ అంటే ఏంటంటే దాంట్లో పేరులోనే ఉంది యాక్చువల్గా క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్. ఈమె ఇండివిజువల్, ఈమె ఇన్స్టిట్యూషన్ కాదు. ఓకే కదా. అది ఎలా అసలు క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయింగ్ అనేది ఒక కంపెనీ ఒక ఇన్స్టిట్యూషన్స్కి స్టేక్ అమ్మేటప్పుడు ఇచ్చే ఒక ఆఫర్. అది దానికి ఇండివిజువల్స్ ఎలిజిబుల్ లేదు. ఓకే, దానికి ఎలా ఆకర్షితురాలైంది అనేది మనకు తెలియదు. సెకండ్ థింగ్ ఐపీఓ ట్రేడింగ్ అన్నారు. ఐపీఓలో ట్రేడింగ్ ఉండదు. ఐపీఓలో నువ్వు దరఖాస్తు చేసుకుంటే నీకు షేర్లు అలాట్ అవుతే లిస్ట్ అయిన తర్వాత నువ్వు ట్రేడింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. ఓకే, దాన్ని వీళ్ళు ఎలా నమ్మారో మనకు తెలియదు. స్క్రీన్ షాట్లు అంటే చాలా పెడతారు, స్క్రీన్ షాట్లు బోల్డ్ అని స్క్రీన్ షాట్లు పెడతారు. ట్రేడ్ చేయొచ్చు. ట్రేడ్ ఎట్లా చేయొచ్చు? నేను ట్రేడ్ చేయకుండానే స్క్రీన్ షాట్లు పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు. దానికి కూడా మెకానిజం సెబీ చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఒక ఆథరైజ్డ్ లేదా రిజిస్టర్డ్ సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్ అనేవాడు ఎవరైనా ఉంటే వాళ్ళు నేరుగా నేను ఇంత రిటర్న్ ఇస్తానని చెప్పుకోవడానికి లేదు. ఎక్కడ కూడా రిటర్న్స్ ప్రామిస్ చేయడానికి లేదు. ఒకవేళ సెబీ రిజిస్టర్డ్ అనలిస్టు వాళ్ళ క్లయింట్కి వాళ్ళు అడుగుతున్నారంటే అప్పుడు మీకు ఒక ఏజెన్సీ ఉంది దానికోసం. పాస్ట్ రిస్క్ రివార్డ్ పావా అనేది ఒక వ్యాలిడేషన్ ఏజెన్సీ అని ఒకటి ఉంది. అది వాళ్ళు సర్టిఫై చేసిన దాన్ని నువ్వు వాళ్ళకి చూపించి ఉంచు. అది కూడా వాళ్ళు ఇచ్చారుగా, సర్టిఫికేట్ ఇచ్చారు, నేను ఓపెన్గా దాన్ని బహిరంగంగా చెప్పుకోవడానికి లేదు. నువ్వు క్లయింట్ కావాలనుకుంటే నాకు ఈమెయిల్ పంపిస్తే నేను ఈమెయిల్ ద్వారా నీకు రిప్లై ఇవ్వగలను తప్ప అంతే మించి లేదు. అలాగే నీకు అష్యూర్డ్ రిటర్న్స్ అనేది ఎక్కడ లేదు మార్కెట్లో.
ఈవెన్ నీకు ఫిక్స్డ్ డిపాజిట్ మీద అదేం అష్యూర్డ్ కాదు, అది సబ్జెక్ట్ టు చేంజ్ ఇన్ ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ పాలసీ రేట్స్ సంబంధించి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ కదా. నీకు ఎక్కడ గ్యారంటీడ్ అని ఉండదు, ఫిక్స్డ్ రిటర్న్ ఉంటుంది, కానీ గ్యారంటీడ్ రిటర్న్స్ ఎక్కడ నువ్వు ప్రామిస్ చేయడానికి లేదు. వీళ్ళు 6 వారాల్లో 200% అనేది ఎలా సాధ్యం, లేదా 500% రిటర్న్స్ అనేది ఎలా సాధ్యం అనేది ఆలోచించాలి కదా మనం పెట్టుకునే ముందు. మోసం చేసేవాడు మోసం చేయడానికి చాలా రకాల ఆకర్షణీయమైనవి పెడుతుంటాడు కదా. ఉదాహరణకి ప్రపంచంలోని అత్యంత సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ రిటర్న్ ఎంత అనుకుంటున్నారు? హార్డ్లీ 20% నుంచి 28% రేంజ్లో ఉంటుంది. మార్కెట్ బాగా బులిష్గా ఉన్నప్పుడు అది పరాణం అది హైయెస్ట్ రిటర్న్, అది అచ్చా 28% అతను హైయెస్ట్ రిటర్న్. లాస్ట్ క్యాలెండర్ ఇయర్లో అంటే 2025లో ప్రపంచంలోనే అత్యంత అధిక రిటర్న్ సాధించిన హెడ్జ్ ఫండ్, అంటే వాళ్ళు కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మేనేజ్ చేస్తున్నారు, హెడ్జ్ ఫండ్ మేనేజర్ ఇచ్చిన రిటర్న్ ఎంత? 39%. ఓకే, లాస్ట్ మ్యాక్సిమం. ఇండియాలోనే అత్యంత ఒక మ్యూచువల్ ఫండ్ స్కీము 1,33,000 కోట్ల ఏయుఎం అంటే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఫండ్స్ ఉన్న ఒక మ్యూచువల్ ఫండ్ స్కీము, వాళ్ళు ఇస్తున్న యావరేజ్ రిటర్న్ 3 years కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే సిఏజిఆర్ ఈజ్ రఫ్లీ అబౌట్ 20%. అది సిఏజిఆర్ 3 years మీరు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు. లాస్ట్ 1 yearలో రిటర్న్ 8% to 9% మధ్యలోనే ఉంది. సో ఇంతకన్నా ఎక్కువ రిటర్న్స్ మీరు ఎట్లా ఆశిస్తారు? ఎవరైనా ఆశిస్తారంటే వాళ్ళు ఏం చేశారంటే, నేను చూసింది వాట్సాప్ గ్రూప్ 20 వాట్సాప్ గ్రూప్ ఏదో పెట్టడము, 20 మెంబర్స్ గ్రూపు, అండ్ దానికి సెబీ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ పెట్టడము, అది వీళ్ళు నమ్మడము, తర్వాత లాభాలను చూపెట్టడం, అంటే అవి కూడా డిఫరెంట్ కంపెనీస్. నేను చూశాను. దీనికి సంబంధించి దినేష్ సింగ్ అనేవాడు సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ కాదు, ఆ పేరుతో ఇండివిజువల్ ఎవరు సెబీ రిజిస్టర్డ్గా లేదు, ఆ పేరుతో మెకిన్లీ అనే కంపెనీతో సెబీ రిజిస్ట్రేషన్ లేదు. ఓకే, మూడవది తనకి ఒక అంతర్జాతీయ ఫోన్ నెంబర్ నుంచి, అంటే ఇంటర్నేషనల్ ఫోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది కిన్లీ అనే ఆవిడతో. ఓకే, దినేషా మికిన్లీ అని ఇంకొక అసిస్టెంట్, వాళ్ళకి యూఎస్లోను హాంకాంగ్లోను అకౌంట్స్ ఉన్నాయని చెప్పారు. రైట్, తర్వాత ఎస్ఈసిలో రిజిస్ట్రేషన్ ఉందన్నారు. కంపెనీ పేరుతో కానీ ఇండివిజువల్ పేరుతో కానీ అక్కడ లేదు, ఇక్కడ లేదు. వాళ్ళు మెక్కిన్సీ అనే కంపెనీని డూప్లికేట్ చేసి పెట్టారు ఒక రకంగా చెప్పాలంటే. ఓకే, సృష్టించారు. అంటే ఇప్పుడు నీకు మెక్కిన్సీ అంటే అందరికీ తెలిసిన నోన్ నేమ్, ప్రపంచంలోనే ఒక వన్ ఆఫ్ ది టాప్ లీడింగ్ కన్సల్టెన్సీ ఫామ్. దానికి సిమిలర్గా ఉండేటట్టుగా మెక్కిన్లీ అని పెట్టారు. ఓకే, సో నిన్ను ఆకర్షించాలంటే నేను ఏదో ఒకటి చేయాలి కదా, దానికి ఒక ఆకర్షణ పేరు, డూప్లికేషను అలాంటివి ఉంటాయి. తర్వాత వాళ్ళు ఇచ్చిన ఆఫరింగ్స్ అంటే డబ్బులు ఎక్కడెక్కడికి పోయినాయి అంటే క్యాంపకోలా బెవరేజెస్ అనేది. క్యాంపకోలా బెవరేజెస్ అనేది రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళది. ఓకే, వాళ్ళేం పబ్లిక్ ఇష్యూ ఇస్తున్నారని ఎక్కడే అనౌన్స్ చేయలేదు, వాళ్ళేం క్యూఏబీ ఇస్తున్నట్టు ఎక్కడే అనౌన్స్ చేయలేదు. అలాగే వేరే వేరే కంపెనీస్ కొన్ని ఉన్నాయి, తారా అని ఒకటి ఉంది, ఇంకోటి ఉంది, అవేవి కూడా క్యూఏబీస్ ఇస్తున్నా లేదు, దాఖలాలు లేవు. మరి వీళ్ళు క్రాస్ చెక్ చేయకుండా ఎలా నమ్మారో మనకి. అంటే ఇప్పుడు నేను ఒక లేమ్యాన్ అనుకుందాం, వాళ్ళంటే ఒక హై క్వాలిటీ పీపుల్ లేదా హై రేంజ్ పీపుల్, వాళ్ళు కూడా మోసపోయారు. ఇప్పుడు నాకు అలాంటి ఆఫర్ వచ్చింది అనుకుందాం, ఏది 20% కాదు 40% ఆఫర్ టిప్స్ ఇస్తాము అని మనను అకౌంట్ హోల్డర్గా చేసుకుంటారు. ఇప్పుడు నేను అదే పరిస్థితి నాకు ఎదురైతే నేను వెంటనే క్రాస్ చెక్ ఎవరితో చేసుకోవాలి? సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్తో రీసెర్చ్ అనలిస్ట్ చేసుకోవాలా, లేకపోతే ఎట్లా దాని మెకానిజం ఏంది మాకు అటువంటి పరిస్థితి? ఫస్ట్ థింగ్, అడ్వైజరీ సర్వీస్ అనేది ఎవరు పడితే వాళ్ళు ఇవ్వడానికి లేదు, అది గమనించండి. ఫస్ట్ అడ్వైజరీ అంటే మీరు ఒకరికి రీసెర్చ్ టిప్స్ అనకూడదు, రీసెర్చ్ బేస్డ్ రికమెండేషన్స్ ఇస్తున్నారంటే వాళ్ళు సెబీతో రిజిస్టర్ అయి ఉన్నారా లేదా తెలుసుకోండి. వాళ్ళ సెబీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, వాళ్ళకి ఒక సెబీ ఒక సర్టిఫికేట్ ఇస్తుంది, అది లేదా ఉందా లేదా చూడండి. ఓకే, మీరు క్రాస్ చెక్ చేసుకోవాలంటే మీరు సెబీ సైట్కి వెళ్ళి చూడండి, పలానా పేరుతో ఉన్నవాళ్ళు సెబీలో రిజిస్టర్ అయి ఉన్నారా లేదా అనేది. మీకు సెబీ రీసెర్చ్ అనలిస్ట్ లిస్ట్ అంటే వాళ్ళు సెబీ సైట్లోనే మీకు లిస్ట్ ఉంటుంది, మొత్తం దేశంలో ఉన్న స్టాక్ ఎక్స్చేంజ్ కాదు, సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో ఆ వెబ్సైట్లోనే రిజిస్టర్డ్ అనలిస్టులు ఎవరు ఉన్నారో వాళ్ళందరి పేర్లు మీకు తెలుసుంటాయి. ఓకే, మీరు సెర్చ్ చేస్తే తెలిసిపోతుంది వాళ్ళు అందులో ఆ లిస్ట్లో ఉన్నారా లేదా.
వాళ్ళు ఇస్తున్న డీటెయిల్స్ కరెక్టా కాదా ఒకసారి చెక్ చేయండి. ఓకే. తర్వాత ఎవరైనా సరే సెబీ రిజిస్టర్డ్ అయినా నాన్ రిజిస్టర్డ్ అయినా ఎవరైనా సరే బ్రోకింగ్ కంపెనీ అయినా గ్యారెంటీడ్ రిటర్న్స్ అనేది ఇస్తే లేదా ప్రామిస్డ్ రిటర్న్స్ అని అంటే తప్ప అది మోసం చేయడం తప్ప ఇంకోటి లేదు. సెబీ చాలా స్పష్టంగా చెప్పింది రిటర్న్స్ గ్యారెంటీ ఇవ్వడం కానీ రిటర్న్స్ని ప్రామిస్ చేయడం కానీ అది వ్యతిరేకం. నేరం కిందకు వస్తుందా? నేరం అని కాదు, అది అది వాళ్ళ రూల్స్ ప్రకారం అది విరుద్ధం. నేరం అంటే ఇక నేరమే అది. అంటే సంబడి ఎవరు వాళ్ళు దొరకనంత కాలం దొరలే. ఓకే. ఒక్కసారి దొరకాలంటే ఎవరో ఒకరు కంప్లైంట్ చేయాలి, పలానా వాడు నాకు ఇలా రిటర్న్స్ ప్రామిస్ చేస్తున్నాడు, ఇట్ ఈస్ అగెనెస్ట్ యువర్ రూల్, ప్లీజ్ టేక్ అన్ యాక్షన్ అని సెబీ స్కోర్స్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఓకే. ఆ స్కోర్స్లోకి వెళ్ళి వీళ్ళ డీటెయిల్స్ వెళ్ళి నువ్వు కంప్లైంట్ చేయి. ఇట్స్ అన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ కంప్లైంట్ విత్ సెబీ, ఇది వెరీ ఈజీ. ఓకే. తర్వాత సెబీ రిజిస్టర్డ్ వాళ్ళు కూడా మోసం చేయొచ్చు ఏమో తెలీదు. ఎందుకంటే మోసం అంటే ఎలా ఉంటుందంటే వాళ్ళు నీకు రికమెండేషన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు కింద డిస్క్లైమర్స్ ఇస్తారు. డిస్క్లోజర్స్ అండ్ డిస్క్లైమర్స్ అంటాం. డిస్క్లోజర్ అంటే నాకు నా వెస్టెడ్ ఇంట్రెస్ట్ దాంట్లో ఉన్నాయా లేదా అని నేను డిస్క్లైమ్ చేస్తాను. అంటే నాకు దాంట్లో హోల్డింగ్స్ ఉన్నాయా అనేది నేను చెప్పాలి. లేదా డిస్క్లోజర్ అంటే నాకేమైనా హోల్డింగ్స్ ఉన్నాయా నేను చెప్పాలి. డిస్క్లైమర్ అంటే నాకు దీని తదనంతరం వచ్చే పరిణామాలతో ఎలాంటి సంబంధం లేదని ఒక డిస్క్లోజర్ ఇస్తాం. చాలా ఒక లెంతియెస్ట్ డాక్యుమెంట్ ఉంటుంది. మీరు ఏదైనా డాక్యుమెంట్స్ చదవండి, మీకు ఏదైనా ప్రొడక్ట్ చూసుకోండి, దాంట్లో మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అట్లాగే దీంట్లో కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడుతున్నాం మేము. సో అది చూడాలి. అలాగే ఒక సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ దగ్గర మీరు సర్వీసెస్ తీసుకోవాలంటే ముందుగా మీరు అతనితో కేవైసీ కంప్లీట్ చేయాలి. మీ డీటెయిల్స్ ఇవ్వాలి. అంటే మీరు పాన్ కార్డు, ఆధార్ కార్డు డీటెయిల్స్తో నో యువర్ క్లయింట్ అన్న దాని మీద ఒక సెబీ మీకు ఒక కేవైసీ కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత సర్వీసెస్ ఆఫర్ అగ్రిమెంట్ తీసుకోవాలి. ఆ తర్వాత పేమెంట్ తీసుకోవాలి. ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ లేకుండా ఎవరైనా మీకు డబ్బులు ఇచ్చి మీరు సర్వీసెస్ తీసుకున్నట్టయితే ఈ ప్రాసెస్ జరిగిందో లేదో చెక్ చేయండి. తర్వాత మీ పేరులో ఉన్న డీమ్యాట్ అకౌంట్లోకి మీరు ఏదైతే కొంటున్నారో అవి ఉన్నాయా లేదా చూడండి. ఓకే కదా. అలాగే మీరు డబ్బులు ఒకరికి చేతిలో పెట్టేసి మీరు మేనేజ్ చేయండి అని చెప్పడం అనేది అది జస్ట్ మోసం తప్ప ఇంకోట్లేదు. అంటే ఇప్పుడు చాలామంది తెలియనిది స్టాక్ మార్కెట్ అనేది ప్రపంచంతో పోలిస్తే మన భారతదేశంలో చాలామంది ఖాతాదారులు తక్కువ ఉన్నారు. దీంట్లో క్లయింట్స్ తక్కువ ఉన్నారు. 8% అని అన్నట్టు 8% వరకు ఉన్నారు. అది నమ్మకం లేకనా, స్టాక్ మార్కెట్ మీద అవగాహన లేకనా, అవగాహన ఉన్నా మోసాలు జరుగుతున్నాయనా, లేకపోతే ఆన్లైన్ ట్రేడింగ్ రాకనా, ప్రభుత్వం నుంచి భరోసా లేకనా, సెబీ నుంచి స్పష్టమైన ఆదేశాలు లేకనా, ఎందుకు ప్రజలు భయపడుతున్నారు స్టాక్ మార్కెట్ అంటే? బేసిక్గా షేర్ మార్కెట్ అంటేనే ఒక హై రిస్క్ అసెట్ క్లాస్. అది అందులో రిస్క్లు ఎక్కువగా ఉంటాయి. ఆ రిస్క్ని అర్థం చేసుకునే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ మంది. ఓకే, మీకు లాభాలు మీ చేతుల్లో లేవు. స్టాక్ మార్కెట్లో అయినా ఇంకెక్కడైనా ఏ బిజినెస్లో అయినా లాభాలు మీ చేతుల్లో ఉండవు. ఏమైనా మీ రిస్క్ మాత్రమే మీ చేతిలో ఉంటుంది. మీరు ఎంత రిస్క్ని అంటే మీరు ఎంత నష్టాన్ని భరించగలరు, ఎక్కడ కట్ చేయాలనేది మాత్రమే మీ చేతిలో ఉంటుంది. లాభం అన్లెస్ అంటిల్ రియలైజ్ అయ్యి మీ జేబులోకి వచ్చేంత వరకు ఆ లాభం కాదు. స్క్రీన్ మీద కనపడుతుంది అంతా కూడా. ఓకే, అలాగే మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టింగ్ అయ్యడానికి పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులు మీరు నేర్చుకున్నారా లేదా అనేది కావాలి. దానికి అదొక సపరేట్ ఒక టెక్నిక్ లేదా సైన్స్ అనుకుందాం కాసేపు. ఆ పరిజ్ఞానం మీ దగ్గర ఉంటే మీరు ఇన్వెస్ట్ చేయండి. లేదు నాకు అంత ఓపిక లేదు, నాకు తెలియదు, బట్ నాకు ఇన్వెస్ట్మెంట్ కావాలంటే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, దాంట్లో తీసుకోండి. లేదా ఒక ప్రాపర్ గైడెన్స్ ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. సిస్టమేటిక్ ఉంది. మ్యూచువల్ ఫండ్ డైరెక్ట్ కొనవచ్చు, లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. మీరు ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినా, ఆల్మోస్ట్ ఎనీ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినా మీకు మీ ఎఫ్డి కన్నా ఎక్కువ రిటర్న్ వస్తుంది డెఫినెట్గా. ఎందుకంటే మీరు ఒకటి ఏంటంటే మీకు ఈ స్టాక్ మార్కెట్లో కానీ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అసెట్ క్లాసెస్లో కానీ అంటే మ్యూచువల్ ఫండ్స్లో కానీ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే ఎంత కాలానికి మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారో మీకు క్లారిటీకి ఉండాలి ఫస్ట్. ఓకే, మీరు దాని నుంచి ఏం రిజల్ట్ ఉండవు. దాంట్లో ఒక రూల్ ఏంటంటే బేసిక్ రూల్ అంటే మీరు ఎక్కువ కాలం పెడితే అంత ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. మీరు ఎంత తక్కువ కాలం పెడితే అంత తక్కువ రిటర్న్స్ వస్తాయి. అది గమనించాలి ఫస్ట్ థింగ్.
ఇప్పుడు ఇంతకుముందు మీకు ఒక ఉదాహరణ చెప్పిన ఒక ఫండ్ సంబంధించి లాస్ట్ 1 ఇయర్లో 7-8% రిటర్న్ మాత్రమే ఇచ్చింది. బట్ 3 ఇయర్స్ యావరేజ్ తీసుకుంటే సిఏజీఆర్ ఈజ్ రఫ్లీ అబౌట్ 20%. 20%. అంటే ఎక్కడ మీకు తేడా వచ్చిందంటే హయ్యర్ ద టైం ఫ్రేమ్. మీరు ఎక్కువ కాలం మీరు పెట్టుకుంటున్నారు కనుక మీకు రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. ఓకే. రైట్. రెండవది ఏంటంటే ఎవరైనా మార్కెట్లో చూపించేది ఏంటంటే చాలామంది చెప్తారు చాలా అబ్నార్మల్ రిటర్న్స్ ప్రామిస్ చేస్తున్నారు, చాలామంది చేస్తున్నారు. రీసెంట్గా చాలా వరకు సెబీ చాలా యాక్టివ్గా తయారైంది, చాలా చర్యలు తీసుకుంటుంది. రీసెంట్గా యూట్యూబ్ ఛానల్లోనో వీటిల్లోనో వచ్చి గైడ్ చేస్తున్నప్పుడు వాళ్ళందరి వీడియోస్ తీసేసింది. ఓకే. దాదాపు 1,00,000 పైన వీడియోలు యూట్యూబ్ నుంచి సెబీ రిమూవ్ చేసింది. సెబీ టేకింగ్ యాక్షన్. టేకింగ్ అన్ యాక్షన్. వాళ్ళకి ఆ నెట్వర్క్ సరిపోవట్లేదు, ఇంకా వాళ్ళు నెట్వర్క్ పెంచుతున్నారు, ట్రాకింగ్ మెకానిజం పెరిగింది. అలాగే ఒక సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ రీసెంట్గా పేరొద్దు, అతను తన యూట్యూబ్ ఛానల్లో నేను నా 10 లక్షల్ని ₹1 కోటి ఎలా చేశాను అన్నదాన్ని ఒక వీడియో చేశాడు ఆ థంబ్నెయిల్తో. అర్థమైందా మీకు? ఓకే. అది మిస్లీడింగ్ థంబ్నెయిల్ అని చెప్పేసి సెబీ అతనికి పెనాల్టీ వేసింది, ఒక ₹6 లక్షల పెనాల్టీ వేసింది. అంటే మీకు అర్థమైంది అనుకుంటా ఈ పాటికి. అంటే ఎవరు కూడా ఒక మిస్గైడింగ్ లేదా మిస్లీడింగ్ హెడ్లైన్స్ పెట్టడం కానీ యూట్యూబ్ ఛానల్లో, లేదా ఎవరైనా ప్రామిసింగ్ చేయడం కాదు, అంటే రిటర్న్స్ని ప్రామిస్ చేయడం అనేది లేదా గ్యారంటీ ఇవ్వడం అనేది చేయకూడదు. ఫస్ట్ థింగ్. లేదా నువ్వు సెబీలో రిజిస్టర్ అయ్యి ఉండి నువ్వు అనలిస్ట్గా నీ పెర్ఫార్మెన్స్ నువ్వు చూపించుకోవాలనుకుంటే అడ్వర్టైజ్ చేయకూడదు. నువ్వు క్లయింట్లు ఎవరైనా అడిగితే వాళ్ళ ఈమెయిల్ ద్వారా నిన్ను రిక్వెస్ట్ చేస్తే నువ్వు వాళ్ళకి ఈమెయిల్ ద్వారా ఆన్సర్ చేయాలి తప్ప, అది కూడా ఎక్కడి నుంచి ఆన్సర్ చేయాలి నువ్వు నీ అంతగా నువ్వు ఎక్సెల్ షీట్ చేసి నువ్వు చెప్పడం కాదు. దానికి ఒక ఏజెన్సీ ఉంది, ఇప్పుడే చెప్పాను, పాస్ట్ రిస్క్ రివార్డ్ వ్యాలిడేటింగ్ ఏజెన్సీ అని ఒకటి ఉంది. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ నువ్వు ఇచ్చిన వాటిని వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు నీకు ఒక ఆడిటింగ్ రిపోర్ట్ ఇచ్చి దాన్ని నీకు ఇస్తే నువ్వు వాళ్ళకి ఇవ్వాలి. ఓకే. నువ్వు నీ అంతగా నువ్వు తయారు చేసి ఇవ్వడానికి కూడా లేదు. ఓకే. ఓకే. అలా చేయకూడదు. ఎవరైనా సరే ఇప్పుడు నీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నీకు. గతంలో ఇలా హై రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసి మోసపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. మీకు కోఆపరేటివ్ బ్యాంక్స్ తీసుకోండి, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎన్ని కొలాప్స్ అయినాయి మీ కళ్ళ ముందు, చాలా కొలాప్స్ అయినాయి. ఎందుకు ఎక్కువ వడ్డీ కోసం ఇచ్చారు. అనేక ఫైనాన్స్ కంపెనీలు కొలాప్స్ అయ్యాయి. తర్వాత ఎవరైతే నీకు మోర్ దాన్ ఒక అబ్నార్మల్ ఫిగర్ చెప్తున్నారు, దానికి మీకు 10% వడ్డీ నుంచి 20%, 30% వడ్డీ వరకు మీకు ప్రామిస్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే మీకు ఈ ఫైనాన్స్ స్కీమ్స్, మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీస్, ఇవన్నీ కూడా హై రిటర్న్స్ అన్నీ కూడా ఒక్కటి కూడా సక్సెస్ఫుల్ అని లేదు కదా. ఆ తర్వాత మీకు రీసెంట్గా కొలాప్స్ అయినాయి చాలా కంపెనీస్ ఉన్నాయి, ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నాయి, మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీస్ చాలా కంపెనీస్ కొలాప్స్ అయి ఉన్నాయి కదా. ఈ ఎగ్జాంపుల్స్ ఏవి వీళ్ళకి కనపడవు. ఎక్కువ వడ్డీ, అత్యాశ, ఈ మోసాలకు దారి తీస్తుంది. రైట్. నష్టాలు మార్కెట్లో, ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో నష్టపోయేది ఎవరంటే ఎక్కువగా గ్రీడ్ ఉన్నవాళ్ళు, అత్యాశ ఉన్నవాళ్ళు, ఫియర్, భయపడేవాళ్ళు, ఫియర్ ఫ్యాక్టర్స్ నష్టపోతారు. తర్వాత ఎమోషన్స్ ఉన్నవాళ్ళు, ఎమోషనల్గా బ్యాలెన్స్గా లేని వాళ్ళు నష్టపోతారు. ఇది జరిగేది, ఇది మామూలు సూత్రం అది. సో నా దగ్గర డబ్బు ఉంది, లేదా నేను సేవింగ్ చేసుకోవాలి, లేదా నాకు మార్కెట్లో కొంత ఎక్కువ రిటర్న్ వస్తే చాలు అనుకుంటే దానికి ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలి. అప్పుడు మీకు యావరేజ్ రిటర్న్ కన్నా ఎక్కువ వస్తుంది. మామూలుగా ఫండ్ మేనేజర్స్ మీకు ఏం చెప్తారంటే, మీరు ఎక్కడైనా ఏ ఫండ్ మేనేజర్లు అయినా చూడండి, మీరు టీవీలో మీరు నేషనల్ ఛానల్స్లో వచ్చే ఫండ్ మేనేజర్స్ ఎవరు కూడా మీకు రిటర్న్స్ గురించి చెప్పరు. వాళ్ళంతా కూడా రిజిస్టర్డ్ విత్ దే ఆర్ అండర్ సెబీ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్లో ఉన్నవాళ్ళు. వాళ్ళు ఏం చెప్తారంటే ఆల్ఫా అంటారు, ఆల్ఫా జనరేషన్ అంటారు. ఆల్ఫా జనరేషన్ అంటే ఏంటంటే నీకు నార్మల్గా వస్తున్న రిటర్న్స్, ఫిక్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్ రిటర్న్స్ ఇస్తున్న వాటికన్నా ఎక్కువ ఇవ్వడం, లేదా ఒక బెంచ్ మార్క్ ఇండెక్స్ ఇస్తున్న రిటర్న్స్ కన్నా ఎక్కువ ఇవ్వడం. ఉదాహరణకి నిఫ్టీ మనకి ఒక 10 ఏళ్ల పాటు మీరు ఇన్వెస్ట్ చేస్తే, ఒక 10 ఏళ్ళ హిస్టరీ తీసుకుంటే యావరేజ్గా ప్రతి సంవత్సరము 15% పెరుగుతుంది. సగటున 14-15% మధ్యలో పెరుగుతుంది. ఇంతకన్నా ఎక్కువ మీరు జనరేట్ చేయగలిగితే దాన్ని ఆల్ఫా అంటారు. ఆల్ఫా అంటే డెఫినేషన్, ఆల్ఫా అంటే మీ పోర్ట్ఫోలియో రిటర్న్స్ మైనస్ బెంచ్ మార్క్ ఇండెక్స్ రిటర్న్స్. ఓకే. వచ్చిన ఫిగర్ ఆల్ఫా అంటే అంతకన్నా ఎక్కువ నువ్వు సంపాదించావు, లేదా అంతకన్నా ఎక్కువ నీకు రిటర్న్ వచ్చిందని చెప్పడం.
దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. అంతే తప్ప నేను 100% రిటర్న్ ఇస్తాను ఇన్ని రోజుల చుట్కేమే అన్నట్టుగా ఉంటే మాత్రం దాన్ని నమ్మొద్దు. ఫస్ట్ థింగ్ దాన్ని నమ్మొద్దు. అసలు ఫస్ట్ థింగ్ బేసిక్గా ఎవరైనా నీకు రిటర్న్స్ ప్రామిస్ చేస్తున్నారంటే వాళ్ళని నమ్మకండి. నమ్మొద్దు. యాజ్ సింపుల్ యాజ్ దట్. దట్స్ అ రూల్. మరి వీళ్ళు 200% అని చెప్తే వీళ్ళు తర్వాత మీకు ఒక మ్యూచువల్ ఫండ్ కానీ ఎవరైనా ఒక వాళ్ళు చెప్తారు మీకు స్కీమ్ వస్తుంది, ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయండి ఇది అని చెప్పేటప్పుడు వాళ్ళు ఒక పాయింట్ చెప్తారు, పాస్ట్ పెర్ఫార్మెన్స్ ఈజ్ నాట్ బెంచ్ మార్క్ ఫర్ ద ఫ్యూచర్ పెర్ఫార్మెన్స్. గతంలో నేను చాలా చేయించవచ్చు, రేపు పొద్దున నేను చేస్తానని నమ్మకం లేదు, దాన్ని నమ్మకూడదని చెప్తారు వాళ్ళు, ఓపెన్గా చెప్తారు, డిస్క్లైమర్ ఇస్తారు. ఆ డిస్క్లైమర్ అర్థమైంది, నువ్వు గత 15 సంవత్సరాల్లో ఇంత రిటర్న్ ఇచ్చింది కనుక నేను నెక్స్ట్ 10 years కూడా ఇంత రిటర్న్ ఇస్తానన్న దానికి గ్యారంటీ ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే మేడం మధు అనేవాడు ఒక మంచి సీనియర్ జర్నలిస్టు, ఇంత పనిచేస్తాడు, ఇంత కనెక్షన్స్ ఉన్నాయి, ఇంత స్టోరీస్ పట్టుకొస్తారని ఒక పేరున్న వ్యక్తి. రేపు అతనికి ఆ క్యాలిబర్ ఉందా లేదా అనేది రూపం లేదు, వీ డోంట్ నో వరకు. బట్ అతను రేపు ఎనర్జీస్ అలాగే ఉన్నాయా, ఏజ్ ఫ్యాక్టర్ మిగతా ఇవన్నీ ఉంటాయి. అలాగే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వర్క్ చేస్తాయి ఫ్యూచర్ పెర్ఫార్మెన్స్ సంబంధించి. ఫ్యూచర్ పెర్ఫార్మెన్స్ అనేది డిపెండ్స్ ఆన్ ద వేరియస్ కండిషన్స్. నీకు ఎకానమీ నీకు అనుకూలంగా ఉండాలి. ఫస్ట్ థింగ్ నీకు ఒక విషయం చెప్తాను, మన ఇండియా ఎకానమీ ఇప్పుడు 8% గ్రోత్ అవుతుంది, రైట్? నువ్వు దేశం కన్నా ఎక్కువ పెర్ఫార్మెన్స్ చేస్తావా? జీడిపి 8% రిటర్న్ ఇచ్చినప్పుడు అంతకన్నా ఎక్కువ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటే నీకేంటంటే నువ్వు ఆ పర్టికులర్ ఎకానమీలో ఉన్న లీడింగ్ సెక్టర్స్లో లీడింగ్ స్టాక్స్లో నువ్వు ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదించిన ఒక పద్ధతి. ఓకే, దానికి సెలక్షన్ క్రైటీరియా ఉంటుంది, దానికి ఒక మెకానిజం ఉంటుంది, అదొక డిఫరెంట్ రీసెర్చ్ మెథడాలజీ ఉంటుంది. అది నీ దగ్గర నువ్వు ఎవరి దగ్గర అయితే సర్వీసెస్ తీసుకుంటున్నావో, రికమెండేషన్ తీసుకుంటున్నావో వాళ్ళ క్రెడెన్షియల్స్ ఏంటి అనేది చూసుకోవాలి. ఫస్ట్ క్రెడెన్షియల్స్ అంటే వాళ్ళు విశ్వసనీయత ఏమిటి అనేది నువ్వు చూడాలి. అంతే తప్ప ఎవరు పడితే వాళ్ళు వాట్సాప్ గ్రూపుల్లో పెట్టేసి చేస్తే కష్టం. ఇప్పుడు చాలా యూట్యూబ్ ఛానల్స్లో మీకు బోల్డ్ అంత కంటెంట్ ఉంది, దాంట్లో ఏది కూడా చాలా వరకు అన్ఆథరైజ్డ్ కంటెంట్, క్వాలిటీ లేని కంటెంట్. ఇప్పటికీ నేను చెప్తున్నాను కదా, లాస్ట్ 3 monthsలో సెబీ లక్ష చేస్తారు. మనకు అంటే ఇది పెట్టండి, మ్యూచువల్ ఫండ్లో పెట్టండి, లేకపోతే ఈ కంపెనీలో పెట్టండి, రియల్ ఎస్టేట్ కంటే అన్నిటికంటే కూడా ఇక్కడ 10% 20% వస్తుంది. ఇట్లా విప్రో నుంచి, ఇన్ఫోసిస్ నుంచి అట్లా కొన్ని ఉదాహరణలు తీసుకొని చెప్తున్నారు. ఎంతవరకు నమ్మచ్చు? లేదు, ఇప్పుడు ఉదాహరణకి చాలామంది క్లాసులు కూడా చెప్తున్నారు మీరు అన్నట్టుగా. ఇప్పుడు హైదరాబాద్లో దాదాపు 100 మంది క్లాసులు చెప్తున్నారు, స్టాక్ మార్కెట్ క్లాసులు చెప్తున్నారు. క్లాసులు మార్కెట్ చెప్పినా కూడా వాళ్ళందరూ కూడా పరోక్షంగా ఏదో రకంగా రికమెండేషన్ చేస్తున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు. సెబీ చాలా స్పష్టంగా చెప్పింది, ఒకళ్ళు క్వాలిఫైడా కాదా చూడండి, అతను చెప్పేవాడికి ఏంటి డిగ్రీ, వాడి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా అనేది చూడండి, ఫైనాన్స్ డిగ్రీ ఏమైనా ఉందా లేదా చూడండి, అతను స్టాక్ మార్కెట్ ఈక్విటీ అనలిస్ట్గా ఎక్కడైనా పనిచేస్తాడో లేదో చూడండి. ఓకే, క్వాలిఫికేషన్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఒక ఆథరైజేషన్ కాదు పాఠాలు చెప్పడానికి. ఫస్ట్ థింగ్, నేను సిఎఫ్ఏ అంటావు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్, సిఎఫ్పి అంటావు. సిఎఫ్ఏ అయినంత మాత్రం నువ్వేం పాఠం చెప్పి రికమెండ్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఫైనాన్షియల్ ప్లానర్ మాత్రమే కదా. తర్వాత మీరు డేటాని రియల్ టైం డేటా చూపించేసి రియల్ టైం చార్ట్ చూపించి చెప్తుండడానికి వీలు లేదు. మీరు 3 months బ్యాక్ డేటా, హిస్టరీ డేటా చూపించాల్సింది తప్ప లేదు. ఓకే, అలా చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కానీ మన వాళ్ళు అంటే ఒక ఆపర్చునిటీ అని చూస్తున్నారు, హై రిటర్న్ ఆపర్చునిటీ అని చూస్తున్నారు తప్ప అవన్నీ సాధ్యం కాదు. సెబీ రీసెంట్గా ఒక రిపోర్ట్ ఇచ్చింది, 95% ఆఫ్ ది ట్రేడర్స్ ఆర్ లూజింగ్ మనీ. అందులో ఎక్కువ మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి నష్టపోయారు. ఎట్లా? మార్కెట్లో ఆప్షన్స్లోనూ డెరివేటివ్స్లో ట్రేడ్ చేసి. ఓకే, ట్రేడింగ్కి ఒక మెకానిజం ఉంది. ఇండియాలో అనేక ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్తో పాటు, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్తో పాటు ప్రొపరేటరీ డెస్క్లు ఉన్నాయి, తర్వాత ఫ్యామిలీ ఆఫీసెస్ ఉన్నాయి. వీటన్నిటి మినిమం బడ్జెట్, మినిమం క్యాపిటల్ ఈజ్ 100 crores. ఓకే 100 crores నుంచి few thousand crores వరకు వీళ్ళు ఇన్వెస్ట్ చేసి ట్రేడింగ్ చేసి చూస్తున్నారు. వాళ్ళు మార్కెట్ మేకర్స్. వాళ్ళతో మీరు ఒక 2-3 లక్షలు పెట్టి ట్రేడింగ్ చేసి మీరు పోటీ పడాలనుకుంటున్నారు, అంటే స్మాల్ ఇన్వెస్టర్స్. సో దాంట్లో మీకు ఎట్లా సాధ్యమవుతుంది? వాళ్ళు మార్కెట్ మేకర్స్,
మీరేమో చిన్న క్యాపిటల్తో మీ దగ్గర ఫ్లెక్సిబిలిటీ లేదు. సో అందుకని మీరు ట్రేడర్స్ అంతా నష్టపోయారు. ఇన్వెస్టర్స్ కొంతమంది బాగుపడ్డారు, లాభాలు సంపాదిస్తున్నారు, దట్స్ ఫైన్. అంటే చిన్న పొదుపుదారులు మదుపుదారులు దీంట్లోకి రావద్దా, స్టాక్ మార్కెట్లోకి రావద్దా? స్టాక్ మార్కెట్లో రండి, నేను రావద్దని నేను అనట్లేదు, డిస్కరేజ్ చేయట్లేదు. ట్రేడింగ్ చేయకండి. మీ దగ్గర క్యాపిటల్ లేకపోతే ట్రేడింగ్ చేయకండి. 25 లక్షల క్యాపిటల్ లేకుండా డెరివేటివ్స్ మార్కెట్లోకి రాకండి. తర్వాత దానికి ఒక డైనమిక్స్ ఉంటాయి, మార్కెట్ డైనమిక్స్ ఉంటాయి, మార్కెట్ మేకింగ్కి ఒక డైనమిక్స్ ఉంటాయి. ఆ డైనమిక్స్ అర్థం చేసుకోండి. ట్రేడింగ్లో మీకు చాలా డైనమిక్గా ఉంటుంది, వలటైల్గా ఉంటుంది. దాన్ని మీరు తట్టుకోవాలి. ఆ డైనమిక్స్ని మీరు అర్థం చేసుకొని ట్రేడ్ చేయగలిగితే ఇట్స్ వెల్ అండ్ గుడ్. ఇన్వెస్ట్మెంట్లో కనీసం నీకు మీ అకౌంట్లో షేర్లు ఉంటాయి. ఇవాళ కాకపోతే రేపు డిమాట్ అకౌంట్లో మీ షేర్లు ఉంటాయి. ఇది ఇవాళ మన లక్ష్మీనారాయణ గారి ఫ్యామిలీ చూస్తే అసలు డిమాట్ అకౌంట్ కూడా లేదు. అదేదో యాప్లో కనపడతాయి. అవి యాప్లో కనపడ్డా కూడా అవి విత్డ్రా చేసుకోవడానికి లేదు. ఓకే, అందుకే కదా తను విత్డ్రా చేసుకోవడానికి వీలు లేకపోవడంతోనే తను కేసు ఫైల్ చేసింది కదా. సో ఇలాంటివి మోసాలు ఎలా జరుగుతాయని దానికి ఇది దట్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. బహుశా ఈ కేసు చాలా మందికి కనువిప్పు కావాలి. ఎట్లా అంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి కనుక మళ్ళీ అలాంటిది ఏదైనా ఆఫర్ వచ్చి అలాంటి గ్రూపుల్లో ట్రేడ్ చేయమని అడిగితే ఇగ్నోర్ చేయండి. అట్లీస్ట్ కనీసం ఇలాంటి మోసాలు ఇలా కూడా జరుగుతున్నాయని తెలిసింది నీకు కదా. మోసం ఏంటండి, ఇప్పుడు మామూలు లేమన్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తాడు అంటే డిమాట్ అకౌంట్ కూడా లేదు. డిమాట్ అకౌంట్ లేదు. డిమాట్ అకౌంట్ ఉంటే మనం ఓన్ ఆపరేట్ చేసుకోవచ్చు, మన అకౌంట్లో మనం ఉంటుంది. సో మీరు అంటే ఈ కొత్తగా స్టాక్ మార్కెట్లో 8% వచ్చినారు. నేను ఇంతకుముందు అన్నప్పుడు మొత్తం ప్రపంచంలో చూస్తే 60% అబోవ్ జనాలు ఉంటారు. అందులో షేర్స్ కొంటారు, ఈక్విటీ షేర్స్ కొంటారు, లేకపోతే రకరకాల ట్రాన్సాక్షన్ చేస్తారు. మన దగ్గర ఓన్లీ 8%కే ఇన్ని బాధలు ఉంటున్నాయి. ఇప్పుడు కొత్తగా రావాలనుకున్న వాళ్ళు, డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకున్న వాళ్ళు, షేర్ మార్కెట్ రావాలన్న వాళ్ళు మీరు ఇచ్చే నిర్దిష్టమైన సూచనలు ఏంటి? వెస్ట్రన్ మార్కెట్స్లో అది మెచ్యూర్డ్ మార్కెట్స్ అంటాం. మన దగ్గర ఎందుకు మెచ్యూర్డ్ మార్కెట్స్ అంటే అక్కడ పార్టిసిపేషన్ ఎక్కువ ఉండే కొద్దీ ఎక్కడో చోట మెచ్యూరిటీ వస్తుంది, రిథమ్ ఉంటుంది. అక్కడ ప్రైస్లలో ఇంత మ్యానిపులేషన్స్ జరగవు. మన దగ్గర చాలా మ్యానిపులేషన్స్ జరుగుతున్నాయి ఎందుకంటే పార్టిసిపేషన్ తక్కువ. రీటైల్ ఇన్వెస్టర్ అనేవాడు రీటైల్ ట్రేడర్ అనేవాడు మన ఇండియాలో మోస్ట్ డిసడ్వాంటేజెస్ పొజిషన్లో ఉన్నాడు. రీటైల్ ట్రేడర్స్ బేసిక్గా ఇన్వెస్టర్లకి ఆపర్చునిటీస్ ఉన్నాయి, లేవని కాదు. చాలామంది ఇన్వెస్టర్స్ మీరు క్రౌడ్లో లేకుండా మీరు అంతగా మీరు కొంత స్టడీ చేసి ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు ఉన్నాయి. మీకు టాప్ 100 కంపెనీస్లో మీకు నచ్చిన కంపెనీ ఇన్వెస్ట్ చేసి పెట్టండి, అది ఎక్కడికి పోదు. అంటే ఇండెక్స్ షేర్లు కానీ నిఫ్టీలో ఉన్న షేర్లు కానీ నిఫ్టీ బీస్లో కానీ ఈటీఎఫ్లు ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, అన్నీ బెటర్ రిటర్న్స్ ఇస్తాయి. మీరు నష్టపోయే అవకాశాలు చాలా తక్కువ. మార్కెట్లో మీరు ఇన్వెస్ట్ చేసి నాకు ఇంత కాలానికి ఇంత అనుకున్నప్పుడు అంటే మీకు టైం ఫ్రేమ్ ఫిక్స్ చేసుకోండి. నాకు ఇవాళ పెడితే రేపే 100% కావాలంటే ఇలాంటివి జరుగుతాయి. ఇన్స్టెంట్ రిజల్ట్ రావు. నాకు ఇప్పుడు 6 వారాల్లో 200% ప్రామిస్ చేసినప్పుడు డెఫినెట్గా నేను ఆలోచించాలి. ఫస్ట్ థింగ్ అట్లా ఎట్లా వస్తుందని చెప్పి ఆలోచించాలి. అలా ఆలోచించకుండా గుడ్డిగా పెట్టడం అనేది అది ఒక రకంగా మన వైపు ఉన్న పొరపాటే. ఓకే, వడ్డీ ₹2 ఉంటుంది. వడ్డీ ₹2 పక్కన పెట్టండి. డైలీ ఫైనాన్స్ చేస్తారు. ఇప్పుడు మీకు డైలీ ఫైనాన్సెస్ ఉంటారు. ఈ కూరగాయల పండ్ల వాళ్ళకి పండ్ల వాళ్ళకి ₹4 ₹10 అనుకుంటుంది అది. సో అది వేసుకున్నా సరే నీకు ఎంత వస్తుంది చెప్పండి. పర్ మంత్ 10% అన్నప్పుడు 120% పర్ ఇయర్ కదా. ఇది 200% 6 వీక్స్ 6 నెలన్నరలో 200% అంటే ఏంటి, ఎలా సాధ్యమవుతుంది అది? అంటే వంచడం అంటే దానికోసం వాళ్ళు కొన్ని స్క్రీన్ షాట్లు పెట్టారు వాళ్ళు. ఫస్ట్ థింగ్ దెర్ ఇస్ నో క్యూఐబి ట్రేడింగ్ అనేది లేదు. సెకండ్ థింగ్ ఐపీఓ మార్కెట్ అన్నారు. ఐపీఓ అంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్. క్యూఐబి తనేమో ఇన్స్టిట్యూషన్ కాదు, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్. అది ఓన్లీ ఫర్ ఇన్స్టిట్యూషన్స్ కోసం, ఇండివిజువల్స్ కాదు అది. ఐపీఓ ట్రేడింగ్ అన్నారు. ఐపీఓ ట్రేడింగ్ అనేది లేదు. గ్రే మార్కెట్లో కొంత ఉంటుంది, అదన్నీ కూడా దాన్ని ఏమంటాము సట్టా మార్కెట్. అది ఐపీఓ అంటే ఒక ఐపీఓ వచ్చినప్పుడు నీ డిమాట్ అకౌంట్లో నువ్వు అప్లై చేసుకుంటే నీకు అలాట్మెంట్ వస్తే లిస్టింగ్ తర్వాత అమ్ముకోవడానికి వీలు ఉంటుంది. ఐపీఓ ట్రేడింగ్ అనే ఉంటుంది లేదు కదా. గ్రే మార్కెట్ అది. గ్రే మార్కెట్ కంప్లీట్గా సట్టా మార్కెట్ అది.
గ్రే మార్కెట్ అనేది ఒక ప్రీమియం డిస్కవరీ మెకానిజం అది. ఇప్పుడు కొత్తగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి షేర్ మార్కెట్కి ఎంటర్ కావాలనుకున్న వాళ్ళకు, రీటైల్ ఇన్వెస్టర్స్కు మీరిచ్చే అంటే మోసపోకుండా మీరిచ్చే సలహాలు ఏంటి? కొత్తగా మీరు అంటే ఇప్పుడే మాకు మార్కెట్లోకి రావాలనుకుంటున్న వాళ్ళు బదులు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయండి. మీకు నచ్చిన బ్రోకర్ దగ్గర డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయండి. అంటే ఐసిఐసిఐ బ్యాంక్ చేయొచ్చు, ఎక్కడైనా ఎనీ చేయొచ్చు. రిజిస్టర్డ్ విని చెప్పండి. బ్యాంకులు డిమాట్ అకౌంట్ ఆఫర్ చేస్తున్నాయి. అంటే బ్యాంకులకు సంబంధించిన సెక్యూరిటీస్ డివిజన్ వాళ్ళు డిమాట్ అకౌంట్స్ ఆఫర్ చేస్తున్నాయి. ట్రెడిషనల్ బ్రోకర్స్ లైక్ చాలామంది ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు, ఆనంద్ రాటి, మోతిలాలు, వీళ్ళందరూ కూడా ట్రెడిషనల్ ఎప్పటి నుంచో ఉన్న బ్రోకరింగ్ కంపెనీస్. వాళ్ళలైనా ఓపెన్ చేయండి. లేదా డిస్కౌంట్ బ్రోకరేజ్ ఫర్మ్స్ వచ్చాయి, లైక్ జీరోదా, గ్రో, ఇలాంటివి వచ్చినాయి. వాటిల్లో చేయండి. ఎక్కడైనా సరే మీ చాయిస్ ఆఫ్ ప్లేస్లో మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయండి. మీరు ఎక్కడ ఓపెన్ చేసినా మీ షేర్లు అనేవి 2 చోట్లనే ఉంటాయి. ఒకటి ఎన్ఎస్డిఎల్, 2 సిఎస్డిఎల్. ఓకే. ఓకే, మీకు ఎన్ఎస్డిఎల్లో కానీ సిఎస్డిఎల్లో కానీ ఎవ్రీ క్వార్టర్లీ మీకు స్టేట్మెంట్ వస్తుంది. అంటే మీ మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ని ట్రాక్ చేస్తుంది. లైక్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినా, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినా మీ స్టేట్మెంట్లో మీకు రిఫ్లెక్ట్ అవుతాయి. మీరు ఎక్కడెక్కడ ఎంతెంత ఇన్వెస్ట్ చేశారు, మీ ఇన్సూరెన్స్తో సహా మీకు దాంట్లో రిఫ్లెక్ట్ అవుతాయి. అలా మీకు స్టేట్మెంట్ వస్తుందా లేదా మీ డిమాట్ అకౌంట్ని మీరు ఓపెన్ చేసినప్పుడు మీ దగ్గర ఉన్న పోర్ట్ఫోలియో హోల్డింగ్స్, మీ దగ్గర ఉన్న అకౌంట్ హోల్డింగ్స్ కనబడుతున్నాయా లేదా, అవి చెక్ చేసుకోండి. అలాగే మీరు ఇప్పుడు యాక్చువల్గా సెబీ చాలా రిస్ట్రిక్ట్ చేసిన ఇంకో విషయం ఏంటంటే, గతంలో డిమాట్ అకౌంట్ పాస్వర్డ్ ఐడి ఇస్తే వేరే వాళ్ళు ట్రేడ్ చేయడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు 2 స్టెప్ అథెంటికేషన్, అన్లెస్ అంటే ఓటీపీ వస్తే తప్ప సెకండ్ స్టెప్ కింద మీరు దాన్ని ఓపెన్ చేయలేరు. సో అందుకని 2 స్టెప్ అథెంటికేషన్ ఇస్తున్నారు. ఎవరైనా సరే మీ అకౌంట్ మేము మేనేజ్ చేస్తాం, మీ పాస్వర్డ్ ఐడి ఇవ్వంటే ఇవ్వకండి. ఫస్ట్ సింపుల్ థింగ్ మీరే ఎగ్జిక్యూట్ చేసుకోండి. ఓకే, పాస్వర్డ్ ఇచ్చి నెవర్ డూ. ఓకే, ఇంకా ఏంటంటే మీ దగ్గర క్యాపిటల్ ఎక్కువగా ఉండి మీ దగ్గర ఎక్కువగా ఉన్నప్పుడు పిఎంఎస్లు ఉన్నాయి, ఎస్ఐఎఫ్లు ఉన్నాయి, ఇప్పుడు ఏఎఫ్స్ ఉన్నాయి. వాటిల్లో ఇన్వెస్ట్ చేయండి. ఏఎఫ్ అంటే ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, పిఎంఎస్ అంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్, ఎస్ఐఎఫ్ అనేది కొత్తగా వచ్చిన టూల్, షార్ట్ టర్మ్ ఇండెక్స్ ఫండ్స్ అనమాట అవి. ఓకే. దాంట్లో ఏంటంటే డెరివేటివ్స్ కూడా ట్రేడ్ చేస్తారు. అది కొత్తగా వచ్చిన ఒక ఆపర్చునిటీ. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. తర్వాత మీకు డబ్బులు ఎక్కువగా ఉన్నప్పుడు మీకు విత్డ్రాల్స్ అని అవసరం ఉంటే దాంట్లోంచి ఎస్టీపీ కానీ, ఎస్డబ్ల్యూపీ కానీ అలాంటివి చేయండి. ఇలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీకు కోకొల్లలు, మీ దగ్గర తెలివితేటలు ఉంటే, మీ దగ్గర డబ్బులు ఉంటే మీకు మార్కెట్లో బోల్డ్ అనే ఆపర్చునిటీస్ ఉన్నాయి. తెలివితేటలు ఉండాలి కానీ అతి తెలివి ఉండొద్దు, అత్యాశ ఉండకూడదు. అత్యాశ కొంపలు వస్తుంది. ఎవరు మీకు డబ్బులు సంపాదిస్తారంటే మీ దగ్గర ఉన్న ఫండ్స్ని మీరు ఎంత బాగా రొటేట్ చేస్తారో అనేదే కీలకం. అర్థమైందా మీకు? మీరు ఎంత బాగా రొటేట్ చేస్తారు మనీని, ఒక ఫండ్ నుంచి ఇంకో ఫండ్లకి, ఇంకో ఫండ్ నుంచి ఇంకో ఫండ్లకి, లేదా ఒక షేర్లో నుంచి ఇంకో షేర్లకి, ఇంకో షేర్ నుంచి ఇంకో షేర్, ఇలా మీరు ఎంత బాగా ఆపర్చునిటీస్ని గ్రాప్ చేస్తారన్న మీద మీ రిటర్న్స్ ఆధారపడి ఉంటాయి. ఓకే, దాంట్లో మెథడాలజీస్ ఉన్నాయి, స్వింగ్ ట్రేడింగ్ అంటాము, ఇంకా లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ మెథడాలజీస్ చాలా ఉంటాయి. సో వాటిల్లో మీరు ఎంత బాగా టెక్నిక్ని ఒడిసి పట్టుకున్నారు, దానికి అనుగుణంగా మీరు ట్రేడ్ చేస్తున్నారు. ఇట్స్ ఎ రూల్ బేస్డ్ అనే దాని మీద మీ సక్సెస్, మీ విజయము లేదా మీ రాబడి ఆధారపడి. అంటే తిరిగి మనము ఇప్పుడు ఇవి లక్ష్మీనారాయణ కుటుంబం గురించి చూస్తే అది ఇప్పుడు 2.5 కోట్లు లాస్ అయ్యిండ్రు. సరే, అత్యాశపోయా లేకపోతే అతి తెలియకపోయి లాస్ అయ్యింది. ఇప్పుడు దాన్ని రిటర్న్ సెబీ కానీ ఎవరు కానీ జోక్యం చేసుకుంటారా? మళ్ళీ దాన్ని రికవర్ చేసుకోవచ్చా? పోలీసులు ప్రయత్నించినా, ఎవరు ప్రయత్నించినా సెబీ ఏమన్నా రోల్ ప్లే చేస్తుంది దాంట్లో? సెబీ రిజిస్టర్డ్ అని వాళ్ళు మెన్షన్ చేస్తారు కనుక వీళ్ళు సెబీ కంప్లైంట్ చేయాలి. ఫస్ట్ స్కోర్స్లో చేసినప్పుడు వాళ్ళు అథరైజ్ చేసినప్పుడు వాళ్ళు పడతారు. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ 2 ఇయర్స్లో మీరు డిమాట్ అకౌంట్ ఉంటే మీకు ప్రతిసారి ఇండోర్ నుంచి కాల్స్ వస్తుంటాయి. సో మీకు కాల్స్ వస్తుంటాయి చూసారు, ఎక్కువగా ఇండోర్ నుంచి వచ్చేవి. ఇప్పుడు ఇండోర్ నుంచి తగ్గిపోయినాయి. తగ్గిపోవడానికి కారణం ఏంటంటే సెబీ హాస్ టేకెన్ స్ట్రిక్ట్ యాక్షన్స్. అలాగే చాలామంది దగ్గర మీకు ఇప్పుడు రీసెంట్గా మీరు ఇంతకుముందు ఎడ్యుకేషన్ గురించి చెప్పారు, చాలామంది పాఠాలు చెప్తున్నారని. అవధూత్ సాతే అనే అతన్ని మీకు తెలిసే ఉంటుంది. దానికంటే ముందు ఇంకొక 2-3 మీద అస్మితా పటేల్ అని, ఇంకొకరు బాపబ్ చాట్స్ అని, ఇలా చాలామంది మీద చర్యలు తీసుకోవట్లేదు కాదు, చాలా స్ట్రిక్ట్ మెజర్స్.
ఇంతకుముందు కన్నా ఇప్పుడు మానిటరింగ్ బాగా పెరిగింది. అది అర్థం చేసుకోవాలి ఫస్ట్ థింగ్. సెబీ ఏం చేస్తుందంటే ఇప్పుడు వీళ్ళు కంప్లీట్ చేశారు సెబీ క్రైమ్ బ్రాంచ్లో చేశారు. వాళ్ళు ఇచ్చిన అకౌంట్ నెంబర్లు కనీసం ఒకసారి మీరు చెక్ ఇచ్చిన తర్వాత డిసెంబర్ నుంచి జనవరి 5 వరకు మీరు చెక్స్ ఇచ్చారు. ఒకసారి డిపాజిట్ అయిన చెక్ అకౌంట్ ఇంకోసారి డిపాజిట్ చేసిన చెక్ అకౌంట్ డిఫరెంట్గా ఉంది. అప్పుడైనా అనుమానం రావాలి. రాలేదు. తర్వాత క్యూఏబీ అన్నారు, క్యూఏబీ ట్రేడింగ్ అన్నారు. మనకి క్యూఏబీ అంటే మీరు డబ్బులు ఇచ్చినప్పుడు మీకు ఏదో ఒకటి అలర్ట్ కావాలి కదా. అవేం అలాట్మెంట్స్ ఏం లేవు. అవేమైనా యాప్లో కనపడ్డాయి అంతే, కానీ విత్డ్రాల్కి ఎక్కడ లేదు, తర్వాత రీసెల్లింగ్కి ఎక్కడ అవకాశం లేదు. సో ఇవన్నీ ఇగ్నోర్ చేశారు బేసిక్గా నిర్మలా మేడం గారు. అవన్నీ ఇగ్నోర్ చేశారు. జస్ట్ ఒక బిగ్ ఎక్స్పెక్టేషన్లో తను ఇవన్నీ కనపడకుండా పోయినాయి. ఓకే, ఇప్పుడు సెబీ రోల్ ఏముంటుందండి? సెబీ ఇన్వెస్టిగేట్ చేస్తుంది, కానీ కంప్లైంట్ ఉండాలి. రెండవది ఎవరు ఏమిటి, ఇప్పుడు లోకల్ స్టాండ్ ఏంటో మనకు తెలియదు. ఆ దినేష్ అతను జేపీ మార్గన్లో పనిచేశానని చెప్పుకున్నాడు. సెబీలో రిజిస్టర్ అన్నాడు. నేను చెక్ చేశాను, ఆ కంపెనీ పేరుతో కానీ ఆయన పేరుతో కానీ ఎక్కడ ఆయన రిజిస్ట్రేషన్ లేదు. వెబ్సైట్ కూడా ఓపెన్ అవ్వట్లేదు ఇప్పుడు. వాళ్ళు ఇచ్చిన వెబ్సైట్ కూడా ఇప్పుడేం ఓపెన్ అవ్వట్లేదు. తర్వాత ఒక లేడీ నెంబర్, గ్లోబల్ ఇంటర్నేషనల్ నెంబర్, అది హాంకాంగ్ నెంబర్ అది. సో అక్కడ ట్రాక్ చేయడం మనకి లోకల్ స్టాండీ రాదు, జ్యూరిస్డిక్షన్స్ మారిపోతాయి. ఇంకో ప్రియాశక్తి అనే ఒక ఆవిడ ఇండియన్ ఇక్కడే ఉంది, వాళ్ళ నెంబర్లు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళని ఎలా పట్టుకుంటారు, ఏం చేస్తారనే దాని మీద చాలా తేడా ఉండాలి. మూల అకౌంట్స్ రీసెంట్గా ఒక కోదాడలో కూడా ఇలాంటిది ఒకటి జరిగింది. అప్పుడు అక్కడ ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇలా వీళ్ళు చేస్తున్నారంటే ఫస్ట్ థింగ్ వీళ్ళు ఎందుకు ఫస్ట్ ఇన్వెస్టరు మొత్తం అకౌంట్ అతనికి అప్పచెప్పేశాడు, డబ్బులు ఇచ్చేసాడు, ట్రేడ్ చేయమన్నారు. అది ఎలా సాధ్యమవుతుంది? తర్వాత వాళ్ళు కాల్స్ ఇచ్చారా లేదా అనేది తర్వాత పక్కన పెట్టండి. అక్కడ మోసపోయినని చెప్పి మొత్తం 25 లక్షలు ఎంత నష్టపోయిన తర్వాత అతను కంప్లైంట్ చేశాడు పోలీసులకి. పోలీసు అతను అక్కడి నుంచి అతన్ని పట్టుకొచ్చి, అతను ఎక్కడో అనంతపురంలో ఉంటాడు, నేను ఏమైనా క్లయింట్ రిలేషన్ చేస్తాను, వాళ్ళు చెప్పింది నేను చేశాను అంటాడు. వాళ్ళు ఎవరంటే వేరే వాళ్ళు ఎవరో బెంగళూరులో ఉంటారు, వాళ్ళు చెప్పారు. ఇట్స్ ఎ సైకిల్. అంటే తప్పు ఎవరిది అంటే తప్పు ఇద్దరు వైపునే ఉంటుంది. నేను చెప్పాలంటే ఇప్పుడు నీకు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, మోసం చేస్తున్నాడు, అంతే కదా. అప్రమత్తంగా లేదు. ఇప్పుడు డీమాట్ అకౌంట్ లేకుండా ట్రేడింగ్ చేయడం ఏంటి? నువ్వు షేర్లు అన్నప్పుడు నీ దగ్గర స్పెసిఫిక్ ఒక అకౌంట్ అంటూ ఉండాలి, ఆ అకౌంట్లో షేర్లు వచ్చి పడి ఉండాలి. అది లేకుండా నువ్వు ట్రేడింగ్ ఎలా చేస్తావు? ఒక అప్లికేషన్ పెట్టి ఎట్లా ట్రేడ్ చేస్తారు? అవన్నీ వర్చువల్. తర్వాత ఇప్పుడు కరెన్సీలో ట్రేడ్ చేయమని అడుగుతున్నారు చాలామంది, క్రిప్టోస్లో ట్రేడ్ చేయమని. అవేవి లీగల్ కాదు. క్రిప్టో జైలుకి పోవద్దా? నెవర్. ఈవెన్ సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్ కూడా క్రిప్టోస్ గురించి రికమెండ్ చేయడానికి లేదు. రూల్ ఉందా? రూల్ ఉంది. ఓకే. తర్వాత ఫారిన్ కరెన్సీస్లో నువ్వు ట్రేడ్ చేయడానికి లేదు, పేర్ చేయడానికి లేదు. నీ ఇండియన్ అకౌంట్స్లో డాలర్ అనేది రాకుండా ఉండకూడదు. డాలర్ టర్మ్స్లో నువ్వు ట్రేడ్ చేయడానికి లేదు. ఇండియాలో రూపీ టర్మ్లో చేయండి. రూపీ టర్మ్లో ఏముంటే ఎన్ఎస్సీలో ఒక 4 పేర్లు ట్రేడ్ అవుతాయి కరెన్సీలు. ఆ 4 పేర్లలో మీరు ట్రేడ్ చేసుకోవచ్చు హాయిగా. 4 పేర్లు అంటే 4 పేర్స్ అంటే యూఎస్డి ఐఎన్ఆర్, యూఎస్డి జీబీపీ, యూఎస్డి యూఎస్డి జపాన్ కరెన్సీ, అంతే తప్ప మిగతా ట్రేడ్ చేయడానికి లేదు. ఓకే. వీళ్ళందరూ మిగతా కరెన్సీస్ అన్నీ కూడా ఫారిన్ కరెన్సీ చాలామంది ట్రేడ్ చేస్తున్నారు. అవి ఏదో ఒక రోజు ఇలాంటి పెద్ద క్రైసిస్ వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇప్పుడు సెబీ చాలా క్రాక్ డౌన్ చేస్తుందన్న, క్రాక్ డౌన్ చేస్తుంది, కానీ స్టిల్ మోసం చేసే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు. దొరకనంత కాలం వాళ్ళంతా దొరలే. చాలా సైబర్ ఎందుకు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇక్కడ టీవీల్లో వస్తారు లేదా యూట్యూబ్ ఛానల్స్లో చెప్తారు కదా, వాళ్ళు ఎవరు ఆథరైజ్డ్ కాదు. వాళ్ళు అంటారు మేము మీ కేవలం డిస్క్లైమర్ ఇస్తారు, అది పనికిరాదు. ఆ డిస్క్లైమర్ ఈవెన్ రిజిస్టర్డ్ వాళ్ళు కూడా ఇస్తారు, అది పనికిరాదు. నేను పేరు చెప్పకూడదు, ఒక టీవీ ఛానల్ యాంకర్కి రీసెంట్గా ఒక సెబీ హాస్ పెనలైజ్డ్ ఏ లాట్ ఆఫ్ మనీ, మన తెలుగు టీవీ ఛానల్లోనే. పెనలైజ్ చేసిందా? అంటే పనిష్మెంట్ దొరికింది? పనిష్మెంట్ దొరికింది, హెవీ పెనాల్టీ. అప్పటి నుంచి వాళ్ళు మాట్లాడట్లేదు. అతను వేరే ఒక ఈ మధ్యలో కొత్తగా వస్తుంది డిస్క్లైమర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అయినా సరే వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి లేదు. అది నేను చెప్పేది.
ఎందుకు ఒక సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్ అనేవాడు ఎక్కడైనా సరే ఇప్పుడు నీకు అకౌంట్ నేను ఇంటర్వ్యూ ఇస్తున్నానంటే నేను నా ఆడిట్ రిపోర్ట్లో పబ్లిక్ అపీరియన్సెస్ ఎన్ని ఇచ్చానో చెప్పాలి వాళ్ళకి. ఓకే, అది అకౌంటబిలిటీ. అకౌంటబిలిటీ ఉంటుంది, ఆడిట్ రిపోర్ట్లో పెట్టాల్సిందే. లేదా నేను ఇక్కడ రికమెండ్ చేస్తున్నాను లేదా డిస్క్లోజర్ ఇవ్వాలి. సెబీలో చాలా తక్కువ ఉంటారా అనలిస్టులు తెలంగాణ? 2000 లోపే. తెలంగాణలో చాలా తక్కువ మంది ఉన్నారు, హైదరాబాద్ తెలంగాణలో తక్కువ మంది ఉన్నారు. ఇండియాలో 2000 లోపు ఉంటారా? అంతే, ఇండియాలోనే 2000 లోపు ఉన్నారు. అంతే, 1600 మంది ఎంతో. 1600. మిమ్మల్ని సంప్రదించాలంటే ఎట్లా? అంటే మీరు చెప్పినట్టు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తుంది అక్కర్లేదన్నా, నీకు సెబీ సైట్లో నీకు మొత్తం అందరి లిస్ట్ ఉంటుంది ఎవరెవరు. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని అడిగి నేను డిమాట్ అకౌంట్ ఎక్కడ ఓపెన్ చేయాలి? నాకు సంబంధం లేదు డిమాట్ అకౌంట్. మీ దగ్గర డిమాట్ అకౌంట్ ఉంటే నేను నా దగ్గర రీసెర్చ్ రిపోర్ట్స్ ఉంటే దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇస్తాను, అంతే తప్ప లేదు. ఇది సెకండరీ ప్రాసెస్ అది. ఇప్పుడు మీరు డిమాట్ దగ్గర అకౌంట్ ఓపెన్ చేసి మీ అంతగా మీరు నిర్ణయాలు తీసుకోలేనప్పుడు ఒక క్వాలిఫైడ్ రిజిస్టర్డ్ అనలిస్ట్ దగ్గరికి వెళ్ళి నాకు గైడెన్స్ కావాలని మీరు అడుగుతారు. అప్పుడు నా దగ్గర ఈ సర్వీసెస్ ఉన్నాయి, మీకు ఏం కావాలో చూస్ చేసుకోవాలని అడుగుతాం, చెప్తాం అకార్డింగ్ టు యువర్ క్యాపబిలిటీస్. ఓకే, మీ క్యాపిటల్ మీ రిస్క్ అపిటైట్ని బట్టి మేము చేస్తాం. ప్రతి సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ అనేవాడు రిస్క్ ప్రొఫైలింగ్ చేయాలి. ఓకే, అంటే ఇప్పుడు నా దగ్గరికి నువ్వు నా సర్వీసెస్ తీసుకోవడానికి నువ్వు వచ్చావంటే నువ్వు ఎంత క్యాపిటల్ పెడుతున్నావు, ఎంత కాలానికి పెడుతున్నావు, నీ రిస్క్ అపిటైట్ ఎంత, నీకు మధ్యలో మీకు ఎప్పుడెప్పుడు ఎంతెంత డబ్బు అవసరం ఉంటుంది, ఇవన్నీ ప్రొఫైలింగ్ చేయాలి నీకు. మీ ఏజ్ ఎంత, ఇవన్నీ ప్రొఫైలింగ్ చేయకుండా నేను నీకు సర్వీస్ ఇవ్వను. ఓకే, ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా వచ్చి 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరైనా వచ్చి నేను ఈక్విటీస్లో ఇంత పెడతాను లేదా నాకు ట్రేడింగ్ ఇవ్వండి అంటే నేను ఇవ్వను. రిస్కే వాళ్ళకి, ఎందుకంటే ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బాధ్యతల్లో ఉంటారు లేదా రిటైర్డ్ అయి ఉంటారు. వాళ్ళకి ఆ ఇన్కమ్, ఆ ఫండ్ అనేది వాళ్ళకి చాలా క్రూషియల్. అది వాళ్ళు ఎంత లాస్ వచ్చినా వాళ్ళకి చాలా పెద్ద లాస్ కింద అవుతుంది అది. ఓకే, ఎందుకంటే వాళ్ళు ఎర్నింగ్ కాదు వాళ్ళకి. సో అంతే కదా. సో అలాంటి వాళ్ళకి ఉండే ప్రొఫైల్ వేరు. యంగ్ ఒక 35 వాళ్ళు కెరీర్ బిగినింగ్లో వాళ్ళు నేను పెడతానంటే వాళ్ళ రిస్క్ అపిటైట్ వేరు. వాళ్ళ కెరీర్ స్పాన్ ఇంకా చాలా ఉంది, వీళ్ళ కెరీర్ ఎండ్ అయిపోయింది, వీళ్ళది తేడా లేదు. సో ఆ రిస్క్ ప్రొఫైలింగ్ చేయకుండా మనం ఎవరిని మనము ఎంకరేజ్ చేయలేము ట్రేడింగ్లోని కానీ ఇన్వెస్టింగ్లో కానీ డైరెక్ట్ ఈక్విటీలో పర్టికులర్గా. అది అన్లెస్ అంటిల్ యూ హ్యావ్ ఎనఫ్ ఫండ్ విత్ యూ. మీ లైవ్లీహుడ్లు ఎప్పుడు రావాలంటే మీరు ఎంత పెట్టాలంటే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ అమౌంట్ మొత్తం పోయినా సరే మీ లైవ్లీహుడ్లో మార్పు రాకుండా డోకా ఉంది, అప్పుడు పెట్టాలి. టారిఫ్లు అండ్ గ్లోబల్ టెన్షన్స్ రోజు పెరిగిపోతున్నాయి, టారిఫ్లు కూడా పెరిగిపోతున్నాయి. మరి ఈ క్రమంలో షాక్ మార్కెట్ అవుతుందా? ఒకవైపు వెండి బంగారం ధరలు అయితే ఇంకా ఆకాశం అంటే దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. మరి దీని ఎఫెక్టు ఇంకా స్టాక్ మార్కెట్ మీద ఎట్లా ఉండబోతుంది? నీళ్ళనీడలు అంటే ఇప్పుడు మరి అప్రమత్తంగా ఉండమంటారా ఎట్లా? ప్రస్తుతానికి నెగిటివ్, మార్కెట్కి నెగిటివ్గా ఉంది. ఎక్కడో చోట సెటిల్ అవుతుంది, ఎప్పుడు అవుతుందని దాని మీద క్లారిటీ లేదు కానీ బట్ మొత్తానికి సెటిల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక 3 నెలల్లోనో 4 నెలల్లో సెటిల్ అయిపోద్ది. ఎక్కడో ఏదో ఒక రేట్ దగ్గర సెటిల్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఇవాటి నుంచి మనకి ఎర్నింగ్స్ స్టార్ట్ అవుతాయి, అంటే కంపెనీస్ రిజల్ట్స్ ఇస్తుంటాయి. క్వార్టర్ వాటిల్లో ఇంప్రూవ్మెంట్ ఉందంటే కొంచెము మంచి కంపెనీల్లో మంచి లాభాలు ఇచ్చిన కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం మొదలవుతుంటుంది. సో ఓవరాల్గా ఏంటంటే మనకి లాస్ట్ ఒక 30 years హిస్టరీలో చూసుకుంటే ఎప్పుడు కూడా మనకి బేర్ మార్కెట్ అంటే కరెక్షన్స్ ఎప్పుడు కూడా 2 ఏళ్ళకి మించి లేవు, 2 ఏళ్ళ లోపే ఉన్నాయి. 21 months 22 months మించి లేవు. బేర్ మార్కెట్ ఎంతకాలం? ఇప్పుడు 14 నెలలు అయింది. ఇంకా మ్యాక్సిమం ఇంకా 6-7 monthsలో మనకి ఎండ్ అవ్వాలి. అప్పటికి ఇవన్నీ కూడా అడ్జస్ట్ అయిపోతాయి సిస్టంలో, న్యూ నార్మల్ అయిపోద్ది. ఆ న్యూ నార్మల్లో మనకి గ్రీన్ స్పాట్స్ ఏమున్నాయో చూసుకొని ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇండెక్స్ పెరిగే అవకాశం, లక్షకు చేరే అవకాశం ఉంది స్టాక్ మార్కెట్ అన్నారు. మరి అది అటువంటిది ఉన్నదా మనకు? అంటే ఇండెక్సా పెరుగుతుందన్న, అంటే ఐ మీన్ ఎప్పుడు కూడా మార్కెట్స్ ఎప్పుడు కరెక్షన్స్ 25% కన్నా ఎక్కువ కావు. ఓకే, ఇప్పుడు మనకు వచ్చిన కరెక్షన్స్ అన్నీ కూడా 20% లోపే ఉన్నాయి, పెద్ద కరెక్షన్స్ ఏమి లేవు మనకి. సో ఆ కరెక్షన్స్లో అయిన తర్వాత మనకి ఆపర్చునిటీస్ని ఫైండ్ అవుట్ చేసి ఇన్వెస్ట్ చేస్తేనే మనకి విన్నింగ్ ప్రాబిలిటీస్ పెరుగుతాయి. సో అందుకని అది సపరేట్ ఒక మెకానిజం ఉంది లాంటి వాటిని ఐడెంటిఫై చేయడం కోసం. సో అవి నేర్చుకొని చేస్తే అది ఒక పద్ధతికి ప్రకారం వెళ్తే డెఫినెట్గా ఎవరైనా మార్కెట్లో రిటర్న్స్ వస్తాయి.
ఇంకోటి ఏంటంటే మిగతా అన్ని అసెట్ క్లాసెస్ కన్నా కూడా ఈక్విటీస్లో డబ్బులు ఎక్కువ వస్తాయి. ఈ సంవత్సరం గోల్డ్ అండ్ సిల్వర్లో ఎక్కువ రిటర్న్స్ వచ్చాయి. ఈక్విటీస్ వస్తాయి. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చూస్తే మనకి ఈక్విటీస్లోనే ఎక్కువ రిటర్న్స్ వచ్చాయి. గోల్డ్ అండ్ సిల్వర్ ఈ సంవత్సరం చాలా ఎగ్జాబరెంట్ రిటర్న్స్ వచ్చాయి. తర్వాత రియల్ ఎస్టేట్ స్టాగ్నెంట్గా ఉంది. ఓకే, సో వీటన్నిటిలో కూడా యావరేజ్గా 14-16% కన్నా ఎక్కువ రావు. అది రేంజ్ బేసిక్గా. దానికన్నా ఎక్కువ సంపాదించాలంటే నీ దగ్గర అడిషనల్ టెక్నిక్స్ ఉండాలి. అడిషనల్ టెక్నిక్స్ ఏంటనేది చాలా మెథడాలజీస్ ఉన్నాయి దానికి. కానీ ఇలాంటి మోసాలు మాత్రము నేను ఒకటే వీళ్ళకి ఎవరికైనా చెప్పేది ఏంటంటే, మీరు ఒకళ్ళ దగ్గర ఒకళ్ళ మాట విని మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఆ క్రెడెన్షియల్స్ ఒకసారి ఆలోచించండి. నిజమేనా ఇలాంటివి సాధ్యమవుతుందా అనేది ఆలోచించాలి. అలా ఆలోచించుకుంటే పెరిగితే మాత్రం ఇలా మోసపోవడము నష్టపోవడం జరుగుతూనే ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు కూడా హై నెట్ వర్త్ వాళ్ళనే పెడతారు. చిన్న వాళ్ళని దగ్గర చిన్న వాళ్ళు ఆ వలలో పడతారు అంతే, ఆటోమేటిక్గా వచ్చి పడతారు. వాళ్ళ కోసం వీళ్ళు ప్రత్యేకంగా ఏం పెడతారు, పెద్ద తిమ్మింగళాల కోసం ఎందుకంటే డబ్బులు ఎక్కువ వస్తాయి. ట్రెజరెంట్ అని స్టాక్ మార్కెట్ ట్రెజరెంట్ అంతా లేదు. మార్కెట్లో ఇంకొక చిన్న సామెత ఉంది, మీకు ఒక విషయం చెప్తాను. మార్కెట్స్లో బుల్స్ బేర్స్ అని మాత్రమే వినపడుతుంది. బట్ దెర్ ఆర్ వల్చర్స్ ఉన్నాయి. అంటే రాబందులు ఉన్నారు. ఆ రాబందుల బారిన పడకుండా మీరు చూడండి. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ అంటే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి సిస్టమేటిక్గా ఇన్వెస్ట్ చేసి మ్యూచువల్ ఫండ్లో కానీ ఈక్విటీ షేర్లలో కానీ ఒక పద్ధతి ప్రకారం ఇన్వెస్ట్ చేస్తే కొంత లాభాలు గడించవచ్చు, మంచి లాభాలు రావచ్చు. కానీ అత్యాశకు లేదా అతి తెలివితోని ఇతరులు ఇచ్చే ఎవరో సైబర్ నేరగాళ్ళు లేకపోతే ఆన్లైన్ టిప్స్ తీసుకొని వాటిని గుడ్డిగా అనుసరిస్తే అధపాతాళానికి వెళ్ళడం ఖాయం. అంటే ఇప్పటికైనా ఇన్వెస్టర్స్, రిటైల్ ఇన్వెస్టర్స్ కానీ మేజర్ ఇన్వెస్టర్స్ కానీ లేకపోతే మ్యూచువల్ ఫండ్లో కానీ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అనలైజ్ చేసుకోవాలి. కంపెనీల లాభాలు నష్టాలు బేరీ చేసుకుంటూ, తర్వాత సెబీ రిజిస్టర్ వాళ్ళతో కానీ ఇతరులతో కానీ క్రాస్ చెక్ చేసుకుంటూ చాలా అప్రమత్తంగా అడుగు వేస్తే లాభాలు వస్తాయి. కానీ ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా అధపాతాళానికి జారిపోవడం ఖాయమని మన సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్ బ్రహ్మచారి గారు అంటున్నారు. నమస్తే.